మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం తృతీయ గురుడు, పంచమ కేతువు, లాభస్థానంలో రాహువు ఉన్నారు. అందువల్ల మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ధనానికి కొంచెం ఇబ్బంది కలిగినా ఎక్కడో ఒక చోట నుండి రుణ సహాయం అందుతుంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత అనుకూలమైన కాలం. డ్రైవింగ్ లో కొంత జాగ్రత్త వహించండి. ప్రయాణ యోగం ఉంటుంది. పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. కుటుంబం మరియు కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. మంగళ బుధవారాల్లో ఎవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, అప్పు కూడా ఇవ్వవద్దు. ఈ శ్రావణ మాసంలో దుర్గా అమ్మవారి దర్శనం మీకు శుభాలను కలిగిస్తుంది. వృషభ రాశి. ఈ వారం మీకు ఏకాదశిలో శని సంచారం మీకు శుభాలు కలుగజేస్తుంది. ఈ వారం చేపట్టిన పనులు అనుకూలంగా జరుగుతాయి. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. భూములు కొనడానికి అనుకూలమైన కాలం. నిర్ణయాల్లో తొందరపాటు పనికిరాదు. వాహన యోగం కనిపిస్తుంది. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఈ వారం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబం ఆర్థిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిత్రార్జిత ఆస్తి వివాదం లేదా కుటుంబంలో సమస్యలు, కెరీర్లో రిస్క్ తీసుకోవడం మానుకోండి. మంగళ, బుధ, గురువారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొత్త పని తలపెట్టినప్పుడు మిత్రుల కంటే భాగస్వామి సలహా తీసుకోండి, కలిసి వస్తుంది. వ్యాపారులకు అంతా అనుకూలంగా ఉంది. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంది. మంగళవారం దుర్గా అమ్మవారికి ఎర్రటి పూలతో పూజ చేయండి. మిథున రాశి. ఈ రాశి వారికి గురు శుక్రుల కలయిక మీకు శుభ ఫలితాలనిస్తుంది. భాగ్య స్థానాధిపతి అయిన రాహువు మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ వారం మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు అన్ని విధాల శుభకాలం. తలపెట్టిన పనులు సానుకూలంగా జరుగుతాయి. ధన లాభం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొనడానికి, భూములు కొనుగోలుకు అనుకూలం. సోదరులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. ఆఫీసుల్లో అనవసర వాగ్వివాదాల జోలికి వెళ్ళకండి. ఉద్యోగులు ఆఫీసుల్లో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. స్పెక్యులేషన్ల జోలికి వెళ్ళవద్దు. మీ కోపమే మీకు శత్రువు అని గుర్తించండి. ఖర్చులు తగ్గించుకోండి. రాజకీయ నాయకులకు శుభమైన కాలం. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైనటువంటి వారం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీకు అన్ని విధాల శుభాలు జరుగుతాయి. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టడానికి అద్భుతమైనటువంటి కాలం. ఈ వారం మీకు ఆర్థిక లాభాలు సూచితం. ఉద్యోగులకు పని ప్రాంతంలో అధికారుల మెప్పు కలుగుతుంది. కొత్త ఆస్తులు కొనడానికి ఈ అవకాశం కనిపిస్తుంది. మీ లక్ష్యాలు నెరవేరుతాయి. వ్యాపారులకు ధన లాభం కనిపిస్తుంది. గురు శుక్ర శనివారాలు మీకు చాలా అనుకూలమైనవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించండి. ఖర్చులపై జాగ్రత్త వహించండి. గురు, శుక్రవారాల్లో అనేక శుభ ఫలితాలు. వారం మొత్తం గణపతికి ఆరాధన వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ మిగతా గ్రహాల అనుకూలత వల్ల మంచి శుభ ఫలితాలే కనిపిస్తాయి. కాకపోతే చేపట్టిన పనులు ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది. విపరీతమైన ధన లాభం సూచితం. భూములు క్రయ విక్రయాలకు అనుకూలమైన కాలం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం. రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగులకు తమ పని శ్రీరామ రక్ష అని గుర్తుపెట్టుకోండి. అనవసరమైన వాగ్వివాదాలకు వెళ్ళవద్దు. బుధ, గురు, శుక్రవారాలు మీకు అనుకూలం. ఈ వారం మొత్తం మీరు శివాలయ దర్శనంతో పాటు గణపతి దర్శనం, అలాగే అమ్మవారికి రాహుకాలంలో నిమ్మ డొప్పలో దీపారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. పనులలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఉద్యోగులకు అంతగా అనుకూలమైన ఫలితములు కనిపించవు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరమైన కాలం. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది. నమ్మిన వారే ద్రోహం చేసే అవకాశాలుంటాయి. వ్యాపారాలు కొంచెం మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కొంచెం శ్రమాధిక్యత ఉంటుంది. అప్పులు ఇవ్వవద్దు. ప్రయాణాలలో తగినంత జాగ్రత్త అవసరం. దత్తాత్రేయునికి పూజ చేయటం ఈ వారం మీకు పరిహారం. తులారాశి. ఈ రాశి వారికి భాగ్యంలో గురు శుక్రుల శుభదృష్టి మీకు అనేక శుభ ఫలితాలను కలుగచేస్తుంది. ఆర్థికంగా అద్భుతమైనటువంటి కాలం. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. భూములు కొనుగోలు చేస్తారు. గురువారం మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకు కొత్త పదవీ యోగం. వ్యాపారులకు ధన లాభం సూచితం. కుటుంబ సభ్యులతో విభేదాలకు దూరంగా ఉండండి. సోమవారం రోజు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించండి. శనివారం వెంకటేశ్వర స్వామి తులసి మాలను సమర్పించండి. అలాగే గురువారం రోజు ఉపవాసం ఉండండి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధుల వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రుడి శుభ దృష్టి కూడా మీపై ఉంది. కొత్త గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. వ్యాపారులకు అద్భుతమైన కాలం. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఉద్యోగులకు మిశ్రమ కాలం. అనవసరమైన వాగ్వివాదాలకు మాత్రం వెళ్ళవద్దు. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ నాయకులకు అనుకూలం. విష్ణు సహస్రనామం, లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన మీకు శుభాలను ఇస్తుంది. ధనురాశి. ఈ వారం మీకు భాగ్యంలో కేతువు, చతుర్థంలో శని అలాగే సప్తమంలో గురు ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం. ఈ బుధవారం మీకు అనుకోని విధంగా ధన లాభం సూచితం. ఉద్యోగులకు మాత్రం పని ఒత్తిడి విపరీతంగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులపై దృష్టి పెట్టవలసిన సమయం. వ్యాపారులకు మిశ్రమ కాలం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి. మాట్లాడేప్పుడు నోరు అదుపులో ఉంటే ప్రపంచం దాసోహం అని తెలుసుకుంటారు. సోమవారం నాడు శివుడికి పాలతో అభిషేకం చేయించండి. నిత్యం గణపతిని ఆరాధించండి. మకర రాశి. ఈ రాశి వారికి భాగ్యస్థానంలో కుజుడు వల్ల ఈ వారమంతా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా మీకు చాలా అనుకూలమైన కాలం. ఏం చేసినా మీకు డబ్బు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మిశ్రమమైన కాలం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై తగినంత జాగ్రత్త వహించండి. వ్యాపారులకు మిశ్రమ కాలం. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలం. అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకండి. ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలం. అధికారుల గుర్తింపు లభిస్తుంది. మంగళ, బుధ, గురువారాలలో మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం. శివుడికి నిత్యారాధన మీకు అనేక శుభ ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి అష్టమ కుజుడు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గ్రహబలం అంత అనుకూలంగా లేదు. సన్నిహితులు, మిత్రులు సహకారం వల్ల కొంత పరిస్థితులు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ఆందోళన ఎక్కువవుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయాలు మీకు ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాల జోక్యం కలగజేసుకోవద్దు. వ్యాపారుల శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. అనారోగ్య సూచన ఉంది, జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకి శుభకాలం. ఈ వారం మొత్తం నవగ్రహ ప్రదక్షిణ, శివునికి నిత్య పూజ మీకు పరిహారం. మీనరాశి. ఈ రాశి వారికి గ్రహబలం ఈ వారం మీపై మిశ్రమంగా ఉంది. సమాజంలో, సంఘంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు మిశ్రమ కాలం. కష్టపడితే కానీ ధనం కనిపించదు. ఉద్యోగులకు శ్రమాధిక్యత కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలకు అనుకూలం కాదు. ఉద్యోగులకు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండే సమయం.
అధికారుల ఆగ్రహం గురికావాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలత ఉంది. రాజకీయ నాయకులు తమ మాట విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ వహించవలసిన కాలం. గురు, శుక్రవారాల్లో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నిత్య గణపతి ఆరాధన, అమ్మవారికి కుంకుమ పూజ మీకు తగిన పరిహారం.